స్వామివారి విగ్రహం మనకు ఇప్పటి వరకు ఇది చాలా కాలం నుంచి కూడా ఇక్కడే ఉంది అని చాలా ప్రాచీనమైందని చెప్తున్నారు. అయినప్పటికీ స్వామివారి విగ్రహం ఇంత పెద్ద రాయి కదలడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ స్వామివారు నేను ఉన్నాను అని తెలియజేయడానికి ఈ విగ్రహాన్ని కదిలిస్తున్నాడు. మనం చూసినట్టయితే దీనికి ఎన్ని రకాల కామెంట్స్ వస్తాయో నేనైతే చెప్పలేను, కానీ నా కళ్ళతోటి చూసింది మాత్రమే నేను చెప్తున్నాను. వీడియోలో మీకు కనిపిస్తే వీడియోని మీరు ఒకసారి బ్యాక్ ఫ్రంట్ గదులకు జరిపి చూడండి. మీకు కనిపించకపోతే ఒక్కసారి ఈ రాజారం అనే గ్రామంకి వచ్చి మీరు చూడండి. అంటే మీరేదో కదులుతుందని మీరేదో సృష్టిస్తున్నారు అనేది కాదు. ఇక్కడ నేను చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. అదే విధంగా ఇక్కడ ఈ ఊరి పెద్ద ఆయన ఉన్నాడు, అయినాతోటి కూడా అడుగుదాం మనం. పెద్ద ఆయన, ఇక్కడ ఈ విగ్రహం అనేది ఎప్పటి నుంచి కదులుతుంది? మొన్న పూజలైన కాడికి కదులుతాను. ఈ విగ్రహం ఇట్లా నిలబడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? బాగా సంవత్సరాలు అంటే కొన్ని గృహాలు అవుతాయి. చాలా ప్రాచీనమైన విగ్రహం. ఈ ప్రాచీనమైన విగ్రహం ఇంతకాలం నుంచి ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఈ విగ్రహం అనేది కదలడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇక్కడ ఎప్పుడైతే ప్రతి ఆదివారం పూజలు నిర్వహిస్తారో ఈ స్వామివారికి అలంకరణ చేసిన రోజు ఇంకా భారీగా ఊగుతుందని మీరు చెప్తున్నారు. అంటే మనం ఈ ఏదైతే కాలభైరవ స్వామి విగ్రహం ఉందో ఈ కాలభైరవ స్వామి విగ్రహం వీళ్ళు టెంపుల్ నిర్మిద్దామని ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళను తీసి ఇక్కడ పునాది కోసం అని పిలిచారట. వాళ్ళు పునాది కోసం వచ్చినప్పుడు పునాది ఏదైతే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో స్వామివారి విగ్రహం అనేది కదలడం జరిగిందట. ఆ కదలడానికి వాళ్ళు చూసి భయంతో ఇక్కడ నుండి వెళ్ళిపోయారు అని ఇక్కడ ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు. ఆ పెద్ద ఆయన మాటల్లో విందాం ఒకసారి. ఏం జరిగిందో ఒకసారి చెప్పండి పెద్ద ఆయన. ఇక్కడ గుడి నిర్వహిస్తామని చెప్పి పునాది అవుతామని వచ్చిండు మున్సిపాలిటీ వాళ్ళు. ఇవాళ ఇద్దరు పొలాలను మా కులంలో ఆయన ఒకడు, మా మన్యాయ నా కొడుకు ఇద్దరు వస్తే వచ్చినప్పుడు ఇట్లా చుట్టూ రౌండ్స్ ఇట్లా పునాది తీద్దామని వస్తే పెద్ద పొక్క తీసి ఇట్లా బండ కట్టి పునాది చేద్దాం గోడ పెడదామని చెప్పి వస్తే మొత్తం మీద ఇంకా బాగా ఊగింది. అట్లా ఊగిన తర్వాత భయపడి మేము చేయలేదు అని చెప్పి వెళ్ళి ఇంటికి. ఓకే, అయితే మీరు చూసినట్టయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇసుక అదే విధంగా ఈ ఏవైతే ఉన్నాయో బ్రిక్స్ అదే విధంగా సిమెంట్ కూడా తీసుకొని స్వామివారికి ఇక్కడ చుట్టూ పునాది తీసి కడదామని రావడంతో ఇక్కడ స్వామివారు తన మహిమను చూపెట్టడంతో వాళ్ళు ఇక్కడ నుండి కొంత భయంతో వాళ్ళు వెళ్ళిపోయారని ఇక్కడ ఈ ఊరి పెద్ద ఆయన చెప్తున్నాడు. ఇక్కడ స్వామివారు స్వయంభుగా చాలా పవర్ఫుల్ గా ఉన్నారని ఇక్కడ ఊరి వాళ్ళు కాకుండా అదే విధంగా మనం కూడా ఈ స్వామివారి ఇందాక కదలడం చూసి అసలు మేమే షాక్ అయ్యాము. అసలు స్వామివారు ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. ఇలాంటి మనం చూసినప్పుడు నిజంగా కొన్నిసార్లు నమ్మం, బట్ దేవుళ్ళు ఉన్నారు అనడానికి మనకి ఇక్కడ నిజ స్వరూపం అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. స్వామివారిలో మహిమ ఇవన్నీ కూడా వీటితోటి ఇక్కడికి చాలా మంది భక్తులు చుట్టుపక్కల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి మొన్నటి నుంచే ఇక్కడికి రావడం జరుగుతుంది అని ఇక్కడ ఊరి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఊరి వాళ్ళు చెప్పిన ప్రకారం అంటే విగ్రహం పొడుగుండడం వల్ల అదే విధంగా ఏమైనా శిథిలావస్థలో ఉండడం వల్ల ఈ విగ్రహం ఊగుతుంది అని మనం అనుకున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే మనం గమనించినప్పుడు స్వామివారి విగ్రహం ఇక్కడ మీరు కింద గమనించినట్టయితే చాలా హైట్ తోటి మంచి దృఢంగానే ఉంది. సో ఊగడానికి కూడా ఛాన్సెస్ అనేవి లేవు. బట్ ఇక్కడ ఈ స్వామివారి ఏదైతే మహిమ ఉందో ఆ మహిమ వల్లనే ఇక్కడ ఈ విగ్రహం కదలడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్వామివారు నిజస్వరూపంగా ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పడానికి స్వామివారు ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి, విగ్రహం కదిలేది లైటే కదులుతుంది, ఏం భారీగా ఏం కదలడం లేదు. మనం చూసినట్టయితే ఈ కాలభైరవ స్వామి విగ్రహం ఏదైతుందో ఇంత భారీ విగ్రహం, ఎంత సత్యమైన విగ్రహం అంటే ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు ఇంత భారీ విగ్రహం కూడా ఊగడం జరుగుతుంది. ఇందాక నేను చూస్తుంటే కూడా ఈ విగ్రహం అనేది దీని సత్యానికి అసలు నా కళ్ళ ముందే ఈ విగ్రహం ఇట్లా లైట్ గా ఊగడం అనేది జరుగుతుంది. మేబీ మీకు ఒకవేళ నేను చూపించగలిగితే మళ్ళీ చూపించగలుగుతాను. చాలా సత్యమైనటువంటి విగ్రహం. మీరు చూసినట్టయితే ఈ చేతిలో మనకు డమరుకం, ఈ చేతిలో చూసినట్టయితే శూలం, ఇక్కడ కపాలాలు మనం చూడొచ్చు. కాలభైరవ స్వామి ఎంతో దివ్య స్వరూపంలో ఇక్కడ మనకు కాలభైరవ స్వామి దర్శనమిస్తున్నారు. చూడండి, ఇక్కడ విగ్రహం అనేది ఊగడం జరుగుతుంది. మీకు చెప్పాను కదా, ఇది చాలా సత్యం మహిమగల విగ్రహం. మీరు గమనించినట్టయితే ఒకసారి చూడండి విగ్రహం ఏ విధంగా ఊగుతుంది అనేది కూడా. ఇంత భారీ విగ్రహం ఊగడం అనేది సాధ్యమైన విషయం కాదు.
ఇక్కడ ఎంతో మహిమ ఉండడం వల్ల ఇక్కడ కాలభైరవ స్వామి విగ్రహం అనేది ఊగడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రాచీన కాలం నుండి, దాదాపు ప్రాచీన కాలం నుండి కూడా ఈ విగ్రహం ఇలానే ఉందని వీళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ ఈ విగ్రహం ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఊగడం కానీ అలాంటివి జరగలేదని చెప్తున్నారు. బట్ ఎప్పుడైతే ఇక్కడ స్వామివారికి కాలభైరవ స్వామికి పూజలు నిర్వహించారో అప్పటి నుంచే ఈ విగ్రహం అనేది కదలడం జరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఎంతో మహిమగల విగ్రహం. దీన్ని దర్శించుకుంటే కష్టాలు అదే విధంగా సౌభాగ్యాలు కలుగుతాయని ఇక్కడ ఊరు వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మనం మంచిర్యాల జిల్లాకి సమీపంలోని చెన్నూరు దగ్గరలో మనకు వేమనపల్లి అని ఉంటుంది. వేమనపల్లి మండలంలోకి ఈ రాజారం అనే గ్రామం వస్తుంది. ఈ రాజారం గ్రామంలో ఈ ప్రాచీన స్వయంభు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 1, 2 కాదు, ఇక్కడ చాలా స్వయంభు విగ్రహాలు ఉన్నాయి. కాలభైరవ స్వామి, లక్ష్మీదేవి, అదే విధంగా ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవన్నిటి గురించి మీరు గల్లీ న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం గల్లీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.